జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ హాజరవడం వివాదాస్పదానికి దారితీస్తుంది. ఇందుకు గాను ఆయనకు వ్యతిరేకంగా ముఫ్తీ సాబిర్ హుసేనీ ఫత్వా జారీ చేశారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన వారం రోజుల తర్వాత ఇమాం ఉమర్ అహ్మద్కు ఈ ఫత్వా జారీ కావడం గమనార్హం. ఇమాం ఇల్వాసీపై చర్య తీసుకోవాలని భారతదేశంలోని ఇతర ముస్లిం మత పెద్దలను కూడా ఈ ఫత్వాలో ముస్లిం సాబిర్ హుసేనీ కోరారు. ఇక ఈ పరిణామాలపై స్పందించిన డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ దీన్ని సవాల్ చేస్తూ తాను మరో ఫత్వాని జారీ చేస్తానని వెల్లడించారు. తాను ముస్లిం దేశంలో నివసించడం లేదని, ఈ ఫత్వా తనకు వర్తించదని ఇమాం తెలిపారు. తనకు జారీ చేసిన ఫత్వాపై సవాల్ చేస్తానన్నారు. రామమందిర ప్రాణప్రతిష్ఠ వేదికకు వెళ్లి వచ్చినప్పటి నుంచి తాను తోటి ముస్లింల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జారీ అయిన ఫత్వా తనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్కు తెలియజేశారని ఆయన వెల్లడించారు.